హలో అండి అందరికీ. ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. ఈరోజు వ్లాగ్‌లో నేను పాలకూర పప్పు చేశాను. పాలకూర పప్పు కోసం అని చెప్పేసి కుక్కర్‌లో 1 ½ గ్లాస్ పప్పు, ఆకుకూర తీసుకొని అందులోనే 4 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్ ఏసేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు అందులోనే ఉంచేసాననమాట. సో, అది ఉడికేలోపు పక్కన పోపు పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకో పాన్ తీసుకొని అందులోకి మిర్చి, ఉల్లి ఆకు, మెంతాకు, కరివేపాకు, కొత్తిమీరాకు అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని, సో, పోపు కోసం అని చెప్పేసి ఇంకో కడాయి తీసుకొని, ఆ కడాయిలో ఆయిల్ ఏసేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఏసేసుకొని, అందులో పోపు పెట్టేసుకున్నాను. సో, పెట్టేసుకున్న తర్వాత ఇది అంతలోపు ఉడికేసింది. ఉడికిన తర్వాత అది విజిల్ అంతా పోయిన తర్వాత తీసి కొంచెం అంటే మనకి కొంచెం పులుపు తగలాలని జెప్పేసి అందులో ఒక నిమ్మకాయ పిండాననమాట టేస్ట్ కోసం. పిండిన తర్వాత అందులోనే సాల్ట్, మిర్చి అనంటే మేము ఎక్కువ తింటాం కాబట్టి మేము ఎక్కువేసుకున్నాము. సో, తక్కువ తినేవాళ్ళు తక్కువ గూడా ఏసుకోవచ్చు. మన క్వాంటిటీని బట్టి ఉప్పు గానీ, మిరం గానీ వేసుకోవడం అనమాట. సో, అట్లా అందుకని జెప్పేసి నేను అలా వేసుకున్నాను. సో, వేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకొని అందులో వేసేసాం గదా! వేసేసిన తర్వాత కొంచెం వాటర్ అందులోకి యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర ఆకేసేసుకొని దింపేసాను. సో, ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్